హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చెఫారు. ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి మటన్ కీమా కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. మటన్ కీమా ఏముంది, అందరూ చేసుకునేదే అనుకుంటున్నారా? కానీ మనం చేసిన ప్రతిసారి కూడా టేస్టీగా చాలా ఎమ్మీగా రావాలి అంటే కనుక ఈ విధంగా ఈ పద్ధతిలో చేయండి. సూపర్గా ఉంటుంది. ఈ మసాలాని యూజ్ చేసుకుని చేస్తే కనుక టేస్ట్ అదిరిపోతుందండి. దీనికోసం మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక అంగుళం దాల్చిన చెక్క, 4 లవంగాలు, ఒక యాలక, ఒక స్టార్ ఫ్లవర్ రెప్పని వేసుకోండి. వేసుకొని కొంచెం లైట్గా వేడెక్కిన తర్వాత దానిలోకి ఒక స్పూన్ ధనియాలను కూడా వేసుకోవాలి. వేసుకుని ఇవన్నీ కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకోండి. ఎందుకంటే మనకి ఈజీగా వేగిపోతాయి ఇవన్నీ. దానిలోకి ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వేసుకుని ఒక నిమిషం వేయించుకున్న తర్వాత దానిలోకి వాటర్ మెలన్ సీడ్స్ ఒక అర స్పూన్ వేసుకోండి. వేసుకొని లైట్గా ఒకసారి వేయించుకోండి. వాటర్ మెలన్ సీడ్స్ ఈజీగా వేగిపోతాయి. తర్వాత ఒక పావు స్పూను నువ్వులను కూడా యాడ్ చేసుకోండి. నేను ఈ మసాలా అంతా కూడా పావు కేజీ మటన్ కీమాకి సరిపడా తయారు చేస్తున్నాను. మీ మటన్ కీమా క్వాంటిటీ ఎక్కువైతే కనుక మీరు ఇంకా ఎక్కువగా పెంచుకొని వేసుకోండి. చూడండి, ఇవన్నీ కూడా ఒక గిన్నెలోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి ఒక 5-6 స్పూన్లు ఆయిల్ని వేసుకోండి. మీ క్వాంటిటీని బట్టి మీరు ఆయిల్ని కొంచెం ఎక్కువ వేసుకోండి. తర్వాత దీనిలోకి కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చిని వేసుకోవాలి. వేసుకుని ఇవన్నీ కూడా చక్కగా వేగే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత దానిలోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. పచ్చివాసన పోయి ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చే వరకు మాత్రం వేయించుకోవాల్సిందే. దానిలోకి కొద్దిగా లైట్గా పసుపు వేసుకోండి. ఒక పావు స్పూన్ అయితే సరిపోతుంది. ఇది ఒక నిమిషం పాటు ఇలా వేయించుకోండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే. దీనిలోకి ఇప్పుడు మనం కడిగి నీట్గా ఉంచుకున్న ఈ మటన్ కీమాని యాడ్ చేసుకోవాలి. మనం ఇలా కనుక చేసుకుంటే ప్రతిసారి కూడా మంచి టేస్ట్ అనేది వస్తుంది మన కర్రీకి. ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. మటన్ కీమా వేసిన తర్వాత ఫ్లేమ్ని పెంచుకొని ఇలా వేయించుకోండి. దీనిలో ఉన్న వాటర్ అంతా కూడా ఇలా బయటకు వస్తుంది. ఈ వాటర్ అంతా కూడా పూర్తిగా ఎగిరిపోవాలి. ఇలా ఎగిరిపోయిన తర్వాత దానిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. మటన్ కీమా చాలా ఈజీగా ఫాస్ట్గా కుక్ అయిపోతుందండి. చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. కానీ మనం ఎప్పుడు చేసుకున్నా కూడా మనకు టేస్ట్గా కుదరాలని అనుకుంటాం కదా. అందుకని మనం కొంచెం శ్రద్ధగా ఇలా మసాలాని ప్రిపేర్ చేసుకుని ఇలా చేస్తే కనుక మనం ఎప్పుడు చేసినా కూడా టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈజీగా తినొచ్చు. దీనిలోకి ఒక స్పూన్ కారాన్ని వేసుకోండి. నేను ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి ఒక స్పూన్ కారాన్ని వేసాను. మీ టేస్ట్కి తగినట్టుగా ఉప్పు కారం అనేది యాడ్ చేసుకోండి. దీనిలోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ని వేయడం వల్ల మటన్ కీమా అనేది సాఫ్ట్గా ఉంటుంది, గట్టిగా లేకుండా. వాటర్లో కూడా కొంచెం ఉడికించుకోవాలి. ఇలా మనం ఎప్పుడు చేసినా కూడా ప్రతిసారి మంచి టేస్ట్ రావాలంటే కనుక ఈ విధంగా మీరు చేసి చూడండి. తప్పకుండా చాలా టేస్ట్ వస్తుంది, సూపర్గా ఉంటుంది. ఇలా ఇంకా చాలా మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని రకాల టిప్స్ తోటి, కుకింగ్ ఐడియాస్ తోటి మీకు నేను వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను. నా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇందాక మనం పౌడర్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పొడిని ఒక స్పూన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఇదంతా కూడా చక్కగా మనం సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. మసాలా పొడి వేసిన తర్వాత వాటర్ కూడా యాడ్ చేసాం కాబట్టి ఈ వాటర్ మసాలా పొడి అంతా కూడా బాగా చక్కగా ఈ మటన్ కీమాకి పట్టే వరకు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా వాటర్ అంతా ఎగిరిపోయి చూడండి, ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు కూడా మనం ఉడికించుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మటన్ కీమా రెడీ అయింది. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా నా ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయి, అవి కూడా ఫాలో అవ్వండి. ఇంకా మరిన్ని రెసిపీస్ చేసి అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.